నమస్కారం భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపానాదెళ్ల. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు పితృపక్షాల విశిష్టత గురించి, భాద్రపద మాస విశిష్టత గురించి మనకి వివరించడానికి మనతో పాటు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. భాద్రపద మాస విశిష్టత గురించి చెప్పండి గురుగారు. భాద్రపద మాసం చాలా విశేషమైన ప్రత్యేకమైన మాసం. మనకి ప్రతి మాసం ఒక్కొక్క ప్రాధాన్యత, ఒక ప్రాముఖ్యత తెలియజేస్తూ ఉంటుంది. అయితే భాద్రపద మాసం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే భాద్రపద మాసంలో శుక్లపక్షాలన్నీ దేవతా ఆరాధనలు, దైవారాధనలు కనబడుతుంటాయి. కృష్ణపక్షాలన్నీ కూడా పితృదేవతలకు సంబంధించినటువంటి విషయాలు కనబడుతుంటాయి. దేవతలకి పితృదేవతలకి కలిపినటువంటి ఏదైనా మాసం ఉన్నది, దేవతలకి పితృదేవతలకి సంబంధించిన మాసం ఉన్నది అంటే అది భాద్రపద మాసం. భాద్రపద మాసం విష్ణు ప్రీతికరమని శాస్త్రం. భాద్రపద మాస శుక్లపక్షాల్లో భాద్రపద శుక్లపక్ష ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువు వామన రూపంలో, వామన అవతారంగా ఈ భూమి మీదకు వచ్చినటువంటి రోజు, వామన అవతారం చేసినటువంటి రోజు, వామన ద్వాదశి అయినటువంటి రోజు భాద్రపద మాసంలో ఉన్నది. అలాగే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతం చేస్తాం. అది కూడా శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైనటువంటి వ్రతం. ఇంతటి విశేషాలు ఈ మాసంలో ఉన్నాయి. అలాగే భాద్రపద మాసంలో శుక్లపక్షాల్లో శుక్లపక్ష చవితి నుండి 9 రోజుల పాటు వినాయక నవరాత్రులను చేస్తారు. వినాయక వ్రతాన్ని భాద్రపద మాస శుక్లపక్ష చవితి రోజు చేస్తారు. విఘ్నేశ్వరుని పూజిస్తారు. భాద్రపద మాసం వినాయకుడిని పూజించడం, ముందుగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని, గౌరీదేవిని పూజించడం, భాద్రపద మాసంలో వినాయకుడిని పూజించడం, ఆశ్వయుజ మాసంలో శక్తి స్వరూపిణైనటువంటి సరస్వతి, లక్ష్మి మరియు దుర్గాదేవిని పూజించడం, కార్తీకంలో శివకేశవుని పూజించడం, ఇలా సకల దేవతల యొక్క పూజలు దక్షిణాయనంలో ఉన్నాయి. అందులో భాద్రపద మాసంలో వినాయకుడిని, శ్రీ మహావిష్ణువుని పూజించడం విశేషం. కాబట్టి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది. ఇంకా భాద్రపద మాసంలో కృష్ణ పక్షాలలో పితృపక్షాలు, మహాలయ పక్షాలు చాలా ముఖ్యం. గతించిన తల్లిదండ్రులు, గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు ఆచరించుకునేటువంటి పక్షాలు మహాలయ పక్షాలు, పితృపక్షాలు. అందుకనే ఈ సమయాల్లో ఎలాంటి శుభకార్యాలని ఆచరించకూడదు అని పితృపక్షాలు జరిగేటువంటి మాసం. అందుకనే భాద్రపద మాసంలో ఎక్కడా కూడా ఇటువంటి శుభకార్యాలు చేయరు. కేవలం దైవ కార్యాలు, పితృకార్యాలు ఆచరించేటువంటి ప్రత్యేకమైన మాసం భాద్రపద మాసం. గురుగారు, పితృపక్షాలంటే ఏంటి, మహాలయ పక్షాలంటే ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అడిగారు రూపగారు. మహాలయ పక్షాలు, పితృపక్షాలు మనకి ప్రతి మాసములో అమావాస్య లేదా పౌర్ణమి తిథి నాడు గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు వదలాలి. అలా ఎవరైనా ప్రతి మాసంలో నేటి ఆధునిక సమాజంలో చేయలేనటువంటి వారు మహాలయ పక్షాల్లో కనుక వారు గతించినటువంటి తిథుల్లో కానీ, మహాలయ అమావాస్య రోజు కానీ ఈ తర్పణాలు వదిలినట్టయితే ఆ సంవత్సరం మొత్తం వాళ్ళకి తర్పణాలు వదిలిన ఫలితం వస్తుంది. ఇదే కాకుండా మహాలయ పక్షాలు, పితృపక్షాలకి సంబంధించినటువంటి పురాణ కథ మనకి ఈ రకంగా ఉంది. మహాభారత కాలంలో, మహాభారత యుద్ధములో కర్ణుడు చనిపోయిన తర్వాత ఆయన స్వర్గానికి బయలుదేరను. కర్ణుడు స్వర్గానికి వెళ్ళేటువంటి దారిలో ఆయనకి విపరీతమైనటువంటి దప్పిక, దాహం కలిగను. అప్పుడు అక్కడ ఒక నది ఉండి ఆ నదిలో నీళ్లు తాగుదామని ఆ నదిని స్పృశించగానే ఆ నది మొత్తం బంగారుమయమయ్యాను. అలాగే ఇంకొంచెం దూరం వెళ్ళాక ఒక మామిడి చెట్టు కనపడగానే ఆ మామిడి పండు తినే ప్రయత్నం చేసి ఆ మామిడి పండుని ముట్టుకోగానే మొత్తం ఆ మామిడి పండు చెట్టుతో సహా బంగారం అయిపోయాను. అది చూసి ఆశ్చర్యచకితుడైనటువంటి కర్ణుడు తన తండ్రి అయినటువంటి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించాను. సూర్య భగవానుడు ప్రత్యక్షం అవగానే నాకు ఎందుకు ఇలా అవుతున్నాయి, నాకు దీనికి కారణం ఏంటనేటువంటి ప్రశ్న అడగగా
నీవు నీ గత జన్మలో అనేక దాన ధర్మాలు చేసావు. అడిగినటువంటి వాడికి బంగారపు రథాలు వజ్రాలు, బంగారం, సువర్ణ దానం అంటే ఎన్నో చేసావు. కానీ పితృదేవతలకు ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు, పితృదేవతలకు ఎటువంటి తర్పణాలు వదలలేదు, వారికి పిండ ప్రదానం అంటే చేయలేదు. కాబట్టి నీకు ఈ యొక్క దప్పిక కలగడం, నీవు ఏమి స్పృశించినా నువ్వు చేసినటువంటి సువర్ణ దాన ఫలితం వల్ల సువర్ణ అయిపోవడం వంటివి మాత్రమే నువ్వు చూడగలుగుతున్నావు. అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి విషయాలు నాకు తెలియకపోవడం వల్ల నేను ఇలా జరిగింది. అందువల్ల అవి అన్నీ చేసుకునేటువంటి అవకాశం నాకు మీరు కలిగించాలి అని ప్రార్థించగా యముడు మరియు ఇంద్రుని యొక్క సహాయముతో కర్ణుణ్ణి ఆ ఒక 15 రోజుల పాటు పితృకార్యాలు చేయడానికి భూమి మీదకి పంపినటువంటి రోజుగా, అలా భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి మహాలయ అమావాస్య ప్రారంభం రోజు కర్ణుడు భూమి మీదకి వచ్చి 15 రోజులుగా గతించినటువంటి పితృదేవతలకి తర్పణాలు, పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు, అన్నదానాలు, వస్త్రదానాలు వంటివి ఆచరించినటువంటి రోజులు ఈ మహాలయ పక్షపు రోజులు. అలా చేసి మహాలయ అమావాస్య రోజు కర్ణుడు తిరిగి స్వర్గలోకానికి చేరుకున్నట్టుగా ఈ పురాణ కథ ప్రకారం మహాలయ పక్షాలు పితృపక్షాల యొక్క విశిష్టతని మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో చెప్పడం జరిగింది. గురుగారు, మహాలయ పక్షాలు పితృపక్షాలకు సంబంధించిన ఒక మంచి పురాణ కథని చెప్పారు. అయితే ఈ మహాలయ పక్షాలు పితృపక్షాలు ఎవరు ఆచరించాలి? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. అసలు మహాలయ పక్షాలు పితృపక్షాలు ఎవరు ఆచరించాలి అంటే, మనకి మన పురాణాల ప్రకారం, మన యొక్క వేదాల ప్రకారం, శాస్త్రాల ప్రకారం ప్రతి మానవుడు ధర్మబద్ధమైన కోరికలు నెరవేరడం కోసం పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు చేస్తూ ఉంటారు. ధర్మబద్ధమైన కోరికలు అంటే నాకు ఉద్యోగం రావాలి, నాకు వివాహం కావాలి, నాకు సంతానం కావాలి, లేదా నాకు ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, వ్యాపార అభివృద్ధి కావాలి, నా యొక్క ఊరు బాగుండాలి, ఈ లోకం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, నా దేశం బాగుండాలి, ఇలాంటి ధర్మబద్ధమైన కోరికలతో ఏదైనా ఒక పూజా వ్రతం చేస్తే దానికి ఒక ఫలితం వస్తుంది. అలా పూజా వ్రతం లేదా దేవతారాధన చేయడం వల్ల ఒక ఫలితం వస్తే దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతలకి చేసేటువంటి కార్యక్రమాల వల్ల వస్తుందని పెద్దలు తెలియజేశారు. అంటే పితృదేవతలకి చేసి దేవతలకి చేయొద్దని కాదు, ఇక్కడ దేవతలకి చేస్తే ఎంత ఫలితం వస్తుందో దానికన్నా ఎక్కువ వస్తుంది. అందుకనే పితృదేవతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనకు ప్రశ్న వస్తుంది, పితృదేవతలు అంటే ఎవరు? పితృదేవతలు అంటే ఇంటిలో తల్లి కానీ తండ్రి కానీ అన్న కానీ ఎవరైనా గతించి కానీ ఉంటే అటువంటి వారు మనకి పితృదేవతలుగా ఉంటారు. అటువంటి పితృదేవతలకి మనం ప్రతి సంవత్సరం శ్రాద్ధ కర్మలు, సంవత్సరికాలు, ఆబ్దికాలు వంటివి మనం పెట్టుకుంటూ ఉండాలి. అవి గనక చెయ్యకపోయినా, అలాగే పితృదేవతలకి తర్పణాలు వంటివి వదలకపోయినా, లేదా చాలామంది చనిపోయినప్పుడు వారి తిథి రోజే అది సవ్యంగా జరగకపోయినా, కొన్ని సందర్భాల్లో చేయించినా కూడా మనం ఇక్కడ ఆచరించవచ్చు, అది దోషం కాదు. కానీ అవి జరగకపోయినా వారికి పితృదోషాలు, పితృశ్రాపాలు జరుగుతాయి. పితృదోషాలు పితృశాపాలు ఏంటి గురువుగారు? పితృదోషాలు పితృశ్రాపాలు అంటే గతించినటువంటి పితృదేవతలకి మనం ఇక్కడ గనక వారికి శ్రద్ధతో, శ్రాద్ధం అంటాం కదా, కార్యక్రమాలు గనక ఆచరించకపోతే ఆ యొక్క పితృదేవతలకి దుఃఖము కలిగి, ఆ దుఃఖము ద్వారా మనకి దోషము కలిగి, ఆ దోషము వల్ల కొన్ని పితృదోషాలు పితృశ్రాపాలు లభిస్తాయని మన యొక్క సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో పెద్దలు తెలియజేశారు. ఆ దోషాలు కలగకుండా ఉండాలంటే, అంటే పితృదోషాలు ఉన్నాయని మనకు అసలు ఎలా తెలుస్తాయి? ఏ వ్యక్తి అయినా, నేను రోజు పూజలు చేస్తున్నాను అయినా నాకు ఏ మంచి జరగట్లేదు, లేదా నా ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది అనుకున్న వాళ్ళకి, భార్యాభర్తల మధ్య నిత్యము గొడవలు ఉండేవారికి, సంతానం లేని వారికి, లేదా సంతానం కలిగిన వారికి సంతానపరమైనటువంటి ఏదో ఆరోగ్య లేదా దోషాలు, సమస్యలు ఉన్నటువంటి వారికి ఇంట్లో పితృదోషాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. ఎందుకంటే వంశాభివృద్ధి జరగాలన్నా,
అలాగే ఇంటిలో సుఖశాంతులు కలగాలన్నా పితృదేవతల్ని శాంతింపజేసుకోవడం ముఖ్యం. పితృదేవతల్ని ఎలా శాంతింపజేసుకుంటామంటే ప్రతి సంవత్సరం వారి తిథిలో పిండ ప్రదానాలు, శ్రాద్ధ కర్మలు వంటివి చేయడం, తర్పణాలు వదలడం వంటివి చేయడం, ప్రతి అమావాస్యకి తర్పణాలు వంటివి వదలడం చేయాలి. అలా కుదరని పక్షంలో ఇలా మహాలయ పక్షాల్లో కనీసం ఆచరించిన లేదా అలా చేస్తూ కూడా ఇలా చేసిన వారికి అటువంటి దోషాలు, శాపాల బాధలు లేకుండా మరింత శుభ ఫలితాలు ఈ యొక్క మహాలయ పక్షాలు వస్తాయి. కాబట్టి మహాలయ పక్షాలు, పితృపక్షాలు ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలని మాత్రం తెలియజేస్తున్నాను. గురుగారు, మహాలయ పక్షం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే మహాలయ అమావాస్య విశిష్టత ఏంటి? చాలా చక్కటి ప్రశ్న అండి ఇది. మహాలయ అమావాస్య, అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాలు చాలా విశేషమైనవి. అసలు మహాలయ పక్షాలు, పితృపక్షాలలో గతించినటువంటి వారికి వారి తిథియందు ఏదైతే శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు వంటివి ఆచరించాలో అవి ఆచరిస్తున్న వారైనా ఆచరించిన వారైనా కనుక ఈ మహాలయ పక్షాల్లో తిరిగి ఆచరించుకోవడం చేత వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం త్వరగా లభించి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం. ఇంకా మహాలయ అమావాస్య చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నటువంటి రోజు. చాలామంది అమావాస్య, మహాలయ అమావాస్య, పితృదేవతలను ఏదో అపోహలు, భయాలతో ఉంటారు. మహాలయ అమావాస్య ప్రతి వ్యక్తి ఉపయోగించుకోవాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక అమావాస్య. ప్రతి వ్యక్తి అంటే ముఖ్యంగా ఇంటిలో గనక తల్లిదండ్రులు ఎవరన్నా గతించి ఉంటే వారి గురించి మాట్లాడుతున్నారు. గతించినటువంటి వారికి శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు మహాలయ అమావాస్య ఒక్కరోజు నిర్వర్తిస్తే దానికి కలిగేటువంటి ఫలితం చాలా విశేషం. అసలు మహాలయ అమావాస్య ఎవరికి ఎలా ఉపయోగపడుతుందో కూడా ఒకసారి మనం చూద్దాం. చాలామందికి కొన్ని సందర్భాల్లో చనిపోయినటువంటి వారు ఎప్పుడు చనిపోయారో తెలియనటువంటి వారు ఉంటారు. ఉదాహరణకి కేదార్నాథ్ వంటి దుర్ఘటనలో కావచ్చు, లేదా కొంతమంది విదేశాలలో ఎక్కడో ఏదో ఒక సందర్భంలో చనిపోవడం, అది కొంచెం ఆలస్యంగా బయటికి రావడం, యుద్ధాలు జరిగేటువంటి యుద్ధాల్లో చనిపోయినటువంటి సైనికులు కావచ్చు, లేదా అనేక సందర్భాల్లో ఏ వ్యక్తి ఒక యాక్సిడెంట్లోనే ఎక్కడైనా ఎప్పుడు ఎలా చనిపోయారో, ఏ సమయంలో చనిపోయారో, ఏ తిథిలో చనిపోయారో తెలియనటువంటి వారు కావచ్చు. లేదా ముఖ్యంగా మనం ప్రతి సంవత్సరం కొన్ని సందర్భాల్లో వారికి వారి తిథుల ప్రకారం కార్యక్రమాలను నిర్వర్తించేటప్పుడు, ఆబ్దికాలు వంటివి చేసేటప్పుడు తిథి సందులు, తిథి ద్వయాలు వంటివి వచ్చి అనుకున్న సమయానికి అది చెయ్యలేకపోయినా, అలాంటి దోషమైనా ఉందనేటువంటి భయాలున్నా, లేదా పద్ధతి ప్రకారం ఆచరించినా కూడా ఈ మహాలయ అమావాస్య రోజు కనుక వారికి వారి పేరు మీద తర్పణాలు, పిండ ప్రదానాలు, అన్నదానాలు వంటివి ఆచరిస్తే ఆ యొక్క పితృదేవతల ఆత్మలు శాంతించి శుభ ఫలితాలు పొందుతారు. ఇదే కాకుండా ఎవరైనా ఆత్మహత్య వంటివి చేసుకున్నా అటువంటి వారు ఈ మహాలయ అమావాస్య రోజు కనుక వారికి తర్పణాలు, పిండ ప్రదానాలు వంటివి కనుక ఆచరించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకొక విషయం, ఇక్కడ ప్రతి వ్యక్తి అమావాస్య తిథికి గతించినటువంటి వారికి తర్పణాలు వదలాలి. నేటి ఆధునిక సమాజంలో అవి కుదరట్లేదు. అటువంటి వారు గనక కేవలం మహాలయ అమావాస్య రోజు ఒక తర్పణం వదిలితే వాడి పేరు ఆ పితృదేవతకి ఈరోజు తర్పణాలు విడిచిపెట్టడం చేత, అంటే నువ్వులు తీసుకుని నీళ్లతో మంత్రాలతో ఆ తర్పణాలను విడిచిపెట్టడం చేత సంవత్సరం మొత్తం పితృదేవతలకి తర్పణాలు వదిలినటువంటి ఫలితం లభిస్తుందని శాస్త్రం తెలియజేస్తుంది. అందువల్లే మహాలయ అమావాస్య చాలా విశేషమైనది, ప్రత్యేకమైనది. ఈరోజు ఈ రకంగా ఆ పితృదేవతలకి కనీసం తర్పణాలు వదలడం, లేదా వాళ్ళకి శ్రాద్ధ కర్మలు లాంటివి చేయడం, ఈరోజు అన్నదానం, వస్త్రదానం, షోడశ దానాలు వంటి దానాలు ఆచరించుకోవడం చేత విశేషమైన ఫలితం లభించి పితృదేవతలు శాంతించి వారి అనుగ్రహం చేత ఆ ఇంటిలో దేనికి లోటు ఉండదు. వాళ్ళ ఇంట్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి, శుభాలు జరుగుతాయి. సంవత్సరం అంతా కూడా ఆనందంగా ఉంటారు, వంశాభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తున్నాను.